All of you, good morning. SR Defense Academy, Ballari Bypass, Rachanapalli, Anandapur district. Chairman sir garu vachesi ex-BSF Sanjeev Reddy garu. మనం టుడే టాపిక్ వచ్చేసి న్యూ నోటిఫికేషన్ SSB మనకి 2026 అనేది ట్రేడ్ మ్యాన్ కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ సంబంధించినవి హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వివరాలు, ఆన్లైన్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అట్లనే మనకి ఎన్ని వేకెన్సీ ఇచ్చినారు, ఏమేమి ట్రేడ్ ఇచ్చినారు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంది, సెలక్షన్ స్టెప్ బై స్టెప్ మీకు వివరించడం జరుగుతుంది. దీన్ని అభ్యర్థులు గమనించుకొని ఏ వేకెన్సీ మనం ఎలిజిబుల్ అవుతాము, క్వాలిఫికేషన్ సెక్షన్ కూడా నేను చెప్తాను, దాన్ని చూసుకునేసి మీరు అప్లికేషన్స్ వేసుకోవచ్చు. ఇక్కడ మనకు SSB ట్రేడ్ మ్యాన్ వేకెన్సీలో టోటల్ గా 11 ట్రేడ్స్ కు సంబంధించిన వేకెన్సీ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అందులో మనకి కానిస్టేబుల్ డ్రైవర్, పెయింటర్, కార్పెంటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్ మ్యాన్, కార్పెంటర్, ఇలా ట్రేడ్ సంబంధించినవి 11 ట్రేడ్స్ సంబంధించిన వేకెన్సీ అయితే మనకి టోటల్ గా ఓవరాల్ గా 827 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు డ్రైవర్ పోస్టులకు సంబంధించినవి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. డ్రైవర్ పోస్టులకు సంబంధించింది డ్రైవర్ కానిస్టేబుల్ ది 553 వేకెన్సీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఎక్కువ వేకెన్సీ డ్రైవర్ కానిస్టేబుల్ కే ఇచ్చారు. ఇట్లా దీన్ని మనం గమనించుకోవాలి. 10th క్వాలిఫికేషన్ తో పాటుగా హెవీ లైసెన్స్, డ్రైవింగ్ హెవీ లైసెన్స్ అనేది ఉండాలి. దీన్ని గమనించుకోవాలి. మనము ఎక్కువ వేకెన్సీ ఇచ్చినాడు కాబట్టి మనకి ఈజీగా ఈ జాబ్ కి పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్వాలిఫికేషన్ మీద ఈ అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. అలానే మనకి దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు మనకి ఓసీ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. బీసీకి 26 ఇయర్స్ వరకు, SC ST వాళ్ళకి 28 ఇయర్స్ వరకు అనేది మనము ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ కిందకి వస్తే సెలక్షన్ సెక్షన్స్ లో ఫస్ట్ మనకి PET PhD కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి మేల్కి వచ్చేసి మనకి 4.8 కిలోమీటర్స్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. దీనికి టైమింగ్ వచ్చేసి 24 మినిట్స్ అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మనకి అమ్మాయిలకు వచ్చేసి ఫిమేల్స్ కి 2.4 కిలోమీటర్స్ అయితే రన్ చేయాల్సి ఉంటుంది. దీని టైమింగ్ వచ్చేసి 18 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని అభ్యర్థులు గమనించుకోవాలి. దీని తర్వాత వీళ్ళకి మనకి ఎగ్జామ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్ కి 100 క్వశ్చన్స్, 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి అభ్యర్థులు గమనించుకోవాల్సింది ప్లస్ పాయింట్ ఏమనంటే టైం వచ్చేసి 100 క్వశ్చన్స్ కి 2 అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. స్టూడెంట్స్ మార్క్స్ ని స్కోర్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. అట్లా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ అనేది సంబంధిత ట్రేడ్ కి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సపోజ్ మనం ఇప్పుడు కుక్ అప్లై చేసుకున్నాం అంటే కుక్ సంబంధించిన ట్రేడ్ అనేది మనము స్కిల్ టెస్ట్ కింద కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం కంపల్సరీగా అభ్యర్థులు గమనించుకోవాలి. దీని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ తర్వాత మెరిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్, కానిస్టేబుల్ డ్రైవర్ సంబంధించిన టోటల్ మెడికల్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు చెప్పడం జరిగింది. దీన్ని గమనించుకొని స్టూడెంట్స్ అప్లికేషన్స్ వేసుకోవచ్చు. దీని తర్వాత మనకి నెక్స్ట్ కానిస్టేబుల్ సెక్షన్ అయిపోయిన తర్వాత హెడ్ కానిస్టేబుల్, మనకి హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి టోటల్ వేకెన్సీ 233 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అందులో మనకి 4 పోస్టులకు సంబంధించిన వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. పోస్టులలో మనకి హెడ్ కానిస్టేబుల్ స్టేవార్డ్, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్, హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్, ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ వెటనరీ, ఈ 4 పోస్టులకు సంబంధించి టోటల్ గా 233 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఓవరాల్ గా చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు మనకి ఓసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో బీసీ వాళ్ళకి, SC ST వాళ్ళకి 3 ఇయర్స్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. దీన్ని మనము అభ్యర్థులు గమనించుకోవాలి. ఇక్కడ మనము ఆన్లైన్ డేట్ వచ్చేసి మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్లైన్ ఎండింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అట్లనే మనము ఇందులో సెలక్షన్ సెక్షన్ ప్రాసెస్ కిందకి వస్తే మనము సెలక్షన్ సెక్షన్ అనేది ఫస్ట్ దీనికి కూడా PET PhD అనేది కండక్ట్ చేస్తున్నారు. కానీ రన్నింగ్ డ్యూరేషన్ అనేది తగ్గించినారు. రన్నింగ్ అనేది అబ్బాయిలకి 1.6 అనేది కండక్ట్ చేస్తారు. 6 minutes 30 seconds అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లనే అమ్మాయిలకు వచ్చేసి 800 మీటర్స్ 4 minutes టైం అనేది ఇవ్వడం జరిగింది.
దీన్ని మనము అభ్యర్థులు గమనించుకోవాలి. దీని తర్వాత రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ 150 మార్క్స్ కి 2 hours టైం ఇస్తున్నారు. 150 మార్క్స్ 150 క్వశ్చన్స్ 2 hours టైం అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్సీ, రీజనింగ్, జీకే క్వశ్చన్స్, ఆ తర్వాత న్యూమరికల్ అబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఈ 4 టాపిక్స్ నుంచి 100 మార్క్స్ వస్తుంది. దీని తర్వాత సంబంధిత టెక్నికల్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అభ్యర్థులు గమనించుకోవాలి. 50 మార్క్స్ కి సపరేట్ గా టెక్నికల్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అట్లనే మనము ఈ దీని తర్వాత వచ్చేసి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. స్కిల్ టెస్ట్ లో మనకి ఓన్లీ ఎలక్ట్రీషియన్ సంబంధించింది మాత్రమే ఇక్కడ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కానీ దీన్ని ఒకసారి రీబ్యాక్ చెక్ చేసుకొని మళ్ళీ కూడా పోస్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్కిల్ టెస్ట్ ఎలక్ట్రీషియన్ సంబంధించిన స్కిల్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారనేది ఇవ్వడం జరిగింది. అట్లనే దీని తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫైనల్ మెరిట్. ఇందులో మనకి బెనిఫిట్స్ ఏమంటే అగ్నివీర్ ఏజ్ అయిపోయింది, మాకు ఏజ్ క్యాలిక్యులేషన్ 21 years క్రాస్ అయిపోయినాయి అనుకునేసి ఆలోచిస్తున్న స్టూడెంట్స్ కి ఇది ఒక న్యూ నోటిఫికేషన్, మంచి అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే 18 years నుంచి 27 years వరకు మాత్రం ఇక్కడ నోటిఫికేషన్ ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని అభ్యర్థులు గమనించుకోవాలా. ఇట్లా మనము ఈ నోటిఫికేషన్స్ 2 సెలక్షన్స్ మనము అప్లికేషన్ ఆన్లైన్ చేసే దగ్గర నుంచి వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ తో మనము క్లాసెస్ చెప్పిస్తున్నాము. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమనంటే మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీలో డైలీ క్లాసెస్ అనేది ఉంటాయి. మనకి ఓన్లీ ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈవెంట్స్ చేయించడము, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రమే క్లాసెస్ చెప్పించడం ఉండదు. డైలీ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కూడా స్పెషల్ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ చేసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు కంపల్సరీగా మనము ఈ విషయాన్ని గమనించుకొని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి స్టూడెంట్ మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీని సంప్రదించవచ్చు. గమనించుకొని కంపల్సరీగా అప్లికేషన్స్ వేసుకోవాలి. ఆన్లైన్ డేట్లు గమనించుకోండి. మరి ఒకసారి చెప్తున్నాను, మార్చి 21 నుంచి ఏప్రిల్ 20 వరకు అనేది ఆన్లైన్ డేట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు దీన్ని చూసుకొని అప్లికేషన్స్ వేసుకోవాలి. ఒకవేళ మీరు ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఎంచుకుంటాము అని అనుకుంటే, అంటే మనకి క్లాసెస్ గానీ గ్రౌండ్ విషయంలో గానీ చాలా మంచి ఇన్స్టిట్యూట్ ఎంచుకుంటే మనము ఈజీగా జాబ్ పోవచ్చు అని అనుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కి కంపల్సరీగా మీకు ఈ తెలుగు 2 రాష్ట్రాల్లోనూ ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ అనేది చాలా బెస్ట్ డిఫెన్స్ గా నిలుస్తుంది. ఎందుకనంటే ఇక్కడ మనకి డైలీ క్లాసెస్ ఉంటాయి. ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ కి కంపల్సరీగా డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. గమనించుకోండి, ఈ 2 నోటిఫికేషన్స్ కి అప్లికేషన్స్ వేసుకొని ఖచ్చితంగా మనం జాబ్స్ పోవాలనుకుంటున్న ప్రతి స్టూడెంట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీకి రండి. మీ జాబ్ ని గోల్ ని రీచ్ అయ్యి మీరు జాబ్ తో రిటర్న్ వెళ్ళొచ్చు. అన్నా కూడా మీకు కింద 2 నెంబర్స్ అనేది స్క్రోల్ చేస్తూ ఉంటారు. 299-199 ఆ నెంబర్స్ కి కాల్ చేసి ఇక్కడ ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీకి రావచ్చు. జై హింద్, జై భారత్.